ఇంట్లో ఏం అంటే మొదట్లో ప్రాబ్లమ్ గాలేదా? ఇట్లా అంటే క్లారిటీ ఒచ్చాక. అమ్మవారే మిమ్మల్ని పోనిండ్రు. మీరు జోగినిగా మారబోతున్నారు అనేది వాళ్ళకెప్పుడు అర్థమైంది? ఏమని యాక్సెప్ట్ జేసినారా? ప్రాబ్లమ్ ఏం గాలే? ఫస్ట్ అయితే నాకు 7 ఇయర్స్ నుంచి ఒక 15, 16 ఇయర్స్ వరకు ఇంగ నేను శివశక్తి ఒక అంటే నేను నార్మల్ స్కూల్ లైఫ్‌ని లీడ్ జేషిన. 10థ్ దాకా లీడ్ జేషిన. అప్పుడే ఫస్ట్ రాంగానే గూడా సెకండ్ సారి పట్నం ఏసినప్పుడు చెప్పేసింది అమ్మవారు. హ్మ్. కళ్యాణ బలమైతే ఇవ్వను. హ్మ్. నేను జోగినిగానే ఉంటాను అని జెప్పి గూడా జోగినిగా మారిపోవాలే. కానీ హ్మ్. కళ్యాణ బలం, బాషింగ బలం ఏమి ఇవ్వనని జెప్పి గూడా మీతోనే పలికిస్తారా? ఓకే. పలికిచ్చింది అన్నమాట. హ్మ్. అంటే అమ్మవారొచ్చినప్పుడు చెప్పింది. హ్మ్. చెప్పంగానే వద్దు అన్నట్టు గూడా వాళ్ళు యాక్సెప్ట్ జేయలేదు. హ్మ్. అవాయిడ్ జేశారు. వద్దు కాదు, అట్లా గాదు, ఇట్లా గాదు అని జెప్పి నన్ను గూడా డైవర్ట్ జేయాలని జూసారు. కానీ నాకు కూడా ఏందంటే అమ్మవారి సేవలో నిమగ్నమైపోవాలని జెప్పి ఒక ఒక కోరికనమాట. ఇగ అలా అమ్మవారి హ్మ్. అమ్మవారి సంకల్పం మీదనే నేను పూజలైనా, సేవలైనా అమ్మవారికి జేస్తూ బోనాలెత్తుకుంటూ ఆ టైం నుంచైనా సరే హ్మ్. 11 ఇంకా కరెక్ట్‌గా 10 ఇంగ 7 నుంచి 10 వరకు ఇంగ స్కూల్ లైఫ్. మళ్ళా హ్మ్. 10 ఇయర్స్ నుంచి ఇంకా తర్వాత బోనాలెత్తడం స్టార్ట్ అయిపోయిందనమాట. హ్మ్. ఇగ 10 ఇయర్స్ అప్పటి నుంచి బోనాలెత్తి ఇప్పటి వరకు నేను 20 ఇయర్స్ అవుతుంది బోనం ఎత్తి గూడా హ్మ్. ఇప్పుడు ప్రెజెంట్. హ్మ్. ఆహ్, ఇలా లీడ్ చేస్తున్నాను. అడగొచ్చా మీ వయసెంత ఇప్పుడు? నాదా 30